రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాతే కరీంనగర్కు రావాలి. బీఆర్ఎస్ విధానాలని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను పట్టించుకోకుండా మొద్దు నిద్ర, రైతులకు భరోసా కల్పించేందుకు రైతు దీక్ష. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అయ్యా ఈయనకు ఏం చెప్పానో అర్థం కాదు. కరీంనగర్ మా ఎంపీ బండి సంజయ్కి ఎట్లా మాట్లాడనో తెలియదు, ఏం మాట్లాడనో తెలియదు. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటే నువ్వు చెప్పవా? నీ పార్టీ నీ నరేంద్ర మోడీ నీ దేవుడు రైతుల్ని చంపుతాండు. అక్కడ ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు నిరసన దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళని చంపుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళ మీదకి ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులు కార్లతో గుద్ది చంపుతున్నారంటే కారణం మీ బీజేపీ పార్టీ. నీకు అంతగానం ప్రేమ ఉంటే నువ్వు ఇక్కడ ఏంది రైతులకు భరోసా కల్పించేందుకు రైతు దీక్షనా? దమ్ముంటే రైతులు చేస్తున్న దీక్ష దగ్గర వేరాపో, అక్కడ పోయి రైతులకు మద్దతు ప్రకటించు. నువ్వు దమ్ముంటే రైతులకు నిజంగానే నువ్వు మద్దతు ప్రకటించడం అయితే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతులు చేస్తున్న దీక్షలో నువ్వు పాల్గొని రైతులందరికీ కనీస మద్దతు కావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ వెంటనే ఇప్పుడు రైతుల కోసం నువ్వేం దీక్ష చేస్తావు? నీ మేనిఫెస్టో ఏంది బయటపెట్టు. రైతులతో 100 మంది రైతులతో మాట్లాడదాం, ఏ పార్టీతో సంబంధం లేకుండా 100 మంది రైతులతో మాట్లాడి మీకు మద్దతు ధర కావన్నా రైతు బీమా కావన్నా అని అడిగితే కనీస మద్దతు ధర కావాలని చెప్పేసి రైతులు కనుక అంటే వెంటనే కనీస మద్దతు ధర కావాలి, రైతులకు వెంటనే కనీస మద్దతు ధరను ప్రకటించాలి అని చెప్పేసి అన్ని పార్టీలు ప్రకటించాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఎస్పీ అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, పంటకు సంబంధించిన విషయంలో, పంట నష్టానికి సంబంధించిన విషయంలో వాళ్ళకు బీమా కల్పించాలని చెప్పేసి వెంటనే ఒక దీక్ష చేయను. కనీస మద్దతు ధర కోసం నువ్వు రైతుల కోసం దీక్ష చేయి. ఏం మాట్లాడుతాడు? ఏ దీక్ష చేసేదంటే మీ ఎమ్మెల్యే అభ్యర్థులు, మీ ఎంపీ అభ్యర్థులు, మీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ వ్యాపారవేత్తలు, పద్మశాలి కుల సంఘ నాయకుల్ని, లేదంటే మున్నూరు కాపు కుల సంఘ నాయకులు కొంతమంది తీసుకొచ్చుకొని వెనకాల కూర్చోబెట్టి వెనకాల కూర్చున్న వాళ్ళందరూ రైతులే అని చెప్పేసి బిల్డప్లు ఇస్తే కాదు. 100,000 ఎకరాల భూస్వాములను తీసుకొచ్చుకొని మీ వెనకాల కూర్చోబెట్టుకొని దీక్ష చేసుడు కాదు. దమ్ముంటే కనీస మద్దతు ధర కోసం, గిట్టుబాటు ధర కోసం నువ్వు దీక్ష చేయి. అరే దేశవ్యాప్తంగా రైతులందరూ నా ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా అక్కడ బుల్లెట్లు కూడా మీ బీజేపీ పార్టీ బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంది. వాటర్ కెనాల్ని వాళ్ళ మీద వదులుతూ ఉంది, రబ్బర్ బుల్లెట్ని వదులుతూ ఉంది. ఇవన్నీ చేస్తూ రైతులు ముందు పోకుండా అడ్డుకొని పెద్ద భారీ కంచెలు పెడతా ఉంది. ఢిల్లీలోకి రాకుండా వాళ్ళ వాహనాలు ట్రాక్టర్లు వేసుకుని వాళ్ళ లోపల రాకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా మొత్తం మొలలు సీకుల్ని పాతిపెట్టింది. ఈ పార్టీ బీజేపీ పార్టీ, మీ పార్టీ రైతుల గురించి మాట్లాడుతుందా? అంతో కొంత బీఆర్ఎస్ కేసీఆర్కి అయినా రైతుల గురించి మాట్లాడే అధికారం ఉంటుంది, రేవంత్ రెడ్డికైనా అధికారం ఉంటుంది, కానీ బండి సంజయ్కి రైతుల గురించి మాట్లాడే అధికారమే లేదు. ఒకవేళ నీకు అంతా రైతుల మీద ప్రేమ ఉండిందంటే రైతులకు కనీస మద్దతు ధర కావాలి అని చెప్పేసి నువ్వు కొట్లాడేయి, ఢిల్లీకి పో, ఢిల్లీలో మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు. అవసరమైతే మీరు ఈరోజు పంజాబ్ రైతులు చేస్తున్నటువంటి ఆ రైతుల దీక్షకు సంబంధించిన విషయంలో మద్దతు ప్రకటించు. లేకపోతే అన్నీ సైలెంట్గా ఉండి సప్పుడే కూర్చొని మళ్ళీ అదే పాట వేసుకొని తిరుగు. రావాలి బండి సంజయ్ అని అని చెప్పేసి పెద్ద పాటలు పెట్టుకొని, మొత్తం డీజే పాటలు పెట్టుకొని, పోతే పోని ప్రాణాలు అని చెప్పేసి పాట వేసుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాణాలు తీసుకుంటూ, దాడులు చేసుకుంటూ, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనా పర్లేదు కానీ భరతమాతకి జయాలని చెప్పేసి పాట వేసుకుని నువ్వు తిరుగు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగు, అవసరమైతే కరీంనగర్ నియోజకవర్గం తిరుగు. అంతేగాని రైతుల గురించి మాట్లాడడం ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకు అనంటే మీ పార్టీ రైతుల్ని చంపుతున్నప్పుడు నువ్వు ఒక్కరోజు మాట్లాడకుండా, పంజాబ్ రైతుల మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పేసి ఒక్కరోజు మాట్లాడకుండా ఈరోజు మీరు మళ్ళీ రైతుల గురించి మాట్లాడే అర్హత అనేది మీకు ఉండదు.